గుడ్ ఈవినింగ్ టు ఆల్. మనం లాస్ట్ క్లాస్ లో 1 వీక్ బిఫోర్ ఏం చెప్పుకున్నాము, ఈ జీకే లో ఉన్నటువంటి మొత్తం టాపిక్స్ మొత్తం 22. అయితే నేను చెప్పాక ఎంతమంది ఈ టాపిక్స్ ని చూసారు? ఒకసారి హ్యాండ్ రైట్ చేయండి. ఎంతమంది ఈ టాపిక్స్ మళ్ళీ రిపీట్ చేసి చూసారు? ఓకే, వెరీ గుడ్. ఓకే, మీకు ఈ జీకేకి వచ్చేసరికి మొత్తం 22 టాపిక్స్ ఉన్నాయి. ఈ టాపిక్స్ లో మనం ఈ ఫస్ట్ టాపిక్ ఈ రోజు మనం నేర్చుకుందాం. ఏంటి ఫస్ట్ టాపిక్? సైంటిఫిక్ డివైసెస్ అండ్ డైలీ యూజెస్. ఏంటండి సైంటిఫిక్ డివైసెస్ అంటే? ఇవి సైంటిఫిక్ గా కనుగొబడతారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మన బాడీ టెంపరేచర్ తెలుసుకోవడానికి మనం ఇలా టచ్ చేస్తాం మన హ్యాండ్ ని, అప్పుడు మనకి బాడీ టెంపరేచర్ ఎంత ఉందో తెలుస్తుంది. కానీ ఎగ్జాక్ట్ న్యూమరిక్ వాల్యూని మనం చెప్పలేము. అదే మనం థర్మోమీటర్ యూజ్ చేసి మనం ఎగ్జాక్ట్ వాల్యూ ఎంత ఉందనేది మనం చెప్పగలము. అటువంటి డివైసెస్ ని ఏమంటాము అంటే సైంటిఫిక్ డివైసెస్ అని అంటారు. అయితే మనం వీటిని డైలీ కూడా యూజ్ చేస్తూ ఉంటాము. ఈ థర్మోమీటర్స్ ని ఓన్లీ డాక్టర్స్ దగ్గరే కాకుండా ఈ మధ్య కాలంలో ప్రతి ఇంట్లో కూడా ఉంటున్నాయి అన్నమాట. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఎవరికైనా ఫీవర్ వస్తే వాళ్ళ యొక్క బాడీ టెంపరేచర్ తెలుసుకోవడానికి ఈ థర్మోమీటర్ ని యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. ఎందుకు యూజ్ చేస్తారు థర్మోమీటర్ ని? బాడీ టెంపరేచర్ ని మెజర్ చేయడానికి. ఓకే, ఈ బాడీ టెంపరేచర్ ని ఈ డివైస్ యూజ్ చేసి ఎలా మెజర్ చేస్తారు? ఆర్మ్స్ కింద కానీ లేదంటే మన టంగ్ కింద కానీ పెట్టి ఈ థర్మోమీటర్ ని మన యొక్క బాడీ టెంపరేచర్ ఎంత ఉందని మనం మెజర్ చేయొచ్చు. అయితే ఈ కరోనా సమయంలో ఈ థర్మోమీటర్ యూజ్ చేస్తారా? మన యొక్క బాడీ టెంపరేచర్ ని ఏ విధంగా ఏ డివైస్ ద్వారా చెప్పగలిగారు అంటే థర్మో స్కానర్ అండి. ఓకే, అంటే మన బాడీని టచ్ చేయకుండా మన బాడీ యొక్క టెంపరేచర్ ఎంత ఉంది అని చెప్పేది ఏది అంటే థర్మో స్కానర్. థర్మోమీటర్ అంటే ఇది మనం టచ్ చేసి మన యొక్క బాడీ టెంపరేచర్ చెప్పేదే థర్మోమీటర్. ఓకే, అందరికీ అర్థమైంది కదా థర్మోమీటర్ ఎందుకు యూజ్ చేస్తాము? మన బాడీ యొక్క టెంపరేచర్ తెలుసుకోవడానికి థర్మోమీటర్ ని యూజ్ చేస్తారండి. ఓకే, నెక్స్ట్ మీకు మోర్ ఎగ్జాంపుల్స్ ఎందుకు ఇస్తున్నాను అంటే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇది చూడగానే థర్మోమీటర్ ఎగ్జామ్స్ ఎప్పుడైతే ఎగ్జాంపుల్ ముందుగా గుర్తొస్తాయో మీకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ అల్టీమీటర్. అల్టీమీటర్ అంటే అర్థం ఏది? పేర్లోనే ఉంది. అల్టీ అంటే ఏంటి? అత్యంత. అంటే మనకి ఎత్తులో ఉన్నటువంటి దూరాన్ని కొలవడానికి ఈ అల్టీమీటర్ ని యూజ్ చేస్తారు. సాధారణంగా ఈ అల్టీమీటర్ ని ఎందుకు యూజ్ చేస్తారంటే ఎయిర్ క్రాఫ్ట్ యొక్క ఎత్తుని, అంటే ఎత్తులో ఉన్నటువంటి ఏదైనా ఆబ్జెక్ట్ యొక్క డిస్టెన్స్ మనం కొలవడానికి, దాని యొక్క ఎత్తును కొలవడానికి ఈ అల్టీమీటర్ ని యూజ్ చేస్తారు. ఓకే, ఏరోప్లేన్ ఉంది, అది ఏంటి? ఎక్కడ ట్రావెల్ చేస్తుంది? స్ట్రాటోస్ఫియర్ లో ట్రావెల్ చేస్తుంది. దాని యొక్క ఎత్తు ఎంత అని మనకు మెజర్మెంట్ చేయాలి అంటే దేన్ని యూజ్ చేస్తాము అంటే అల్టీమీటర్స్ ని యూజ్ చేస్తాము. ఎందుకు యూజ్ చేస్తాము అల్టీమీటర్ ని? ఎత్తును కొలవడానికి. ఓకే, అల్టీ అంటే అర్థం ఏంటి? ఎత్తు అని అర్థం. మీటర్స్ అంటే మెజర్మెంట్ చేసేది, దాని యొక్క డిస్టెన్స్ ని. అందుకని దానికి అల్టీమీటర్ అని అంటారు. ఓకే, నెక్స్ట్ థర్డ్ డివైస్ చూద్దాం. బారోమీటర్. బారోమీటర్ అంటే దేనికి యూజ్ చేస్తారు? ఈ బారోమీటర్ యూజ్ చేసి ఎయిర్ యొక్క ప్రెజర్ ని, అంటే ఏదైనా ఆబ్జెక్ట్ పైన మన చుట్టూ సరౌండింగ్స్ లో ఏముంది? మనకి ఎయిర్ ఉంది. ఓకే, ఎయిర్ ఉంది, అది కొంత పీడనాన్ని, ప్రెజర్ ని మన పైన కలుగు చేస్తుంది. మనం సమ్ టైమ్స్ ఫీల్ అవుతాము చాలా వేడిగా ఉంది లేదంటే చాలా చల్లగా ఉందని. అది ఎలా ఫీల్ అవుతాము? వేడి గాలి తాగితే మనల్ని తాగితే వేడిగా ఉందని, చల్లని గాలి తాగితే చల్లగా ఉందని మనం ఫీల్ అవుతూ ఉంటాము. అది మనకి ఆ ఎయిర్ అనేది మనకి ఏం కలుగు చేస్తుంది? పీడనాన్ని కలుగు చేస్తుంది, ప్రెజర్ ని కలుగు చేస్తుంది. ఆ ప్రెజర్ ని మెజర్మెంట్ చేసేదే ఈ బారోమీటర్. అయితే ప్రెజర్ అనేది మొత్తం సర్ఫేస్ మీద ఒకేలా ఉంటుందా? ఒకేలాగా ఉండదండి. ఈ సర్ఫేస్ పైన ప్రెజర్ ఇక్కడ ఒకలాగా ఉంటుంది, సముద్ర మట్టం దగ్గర ప్రెజర్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా మనం ఎత్తుకుపోతున్న కొద్ది అక్కడ ఈ ఎయిర్ ప్రెజర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకు మేడం అంటే సముద్ర మట్ట ప్రాంతం వద్ద ఇక్కడ ఎయిర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎప్పుడైతే ఎయిర్ ఎక్కువగా ఉందో మనకి ఏంటి కలుగు చేస్తుంది? అది ప్రెజర్ ని కలుగు చేస్తుంది. చాలా చాలా గాలి వీస్తే మనకి ఎలా ఉంటుంది? ఎయిర్ అనేది చాలా బలంగా మనకి ప్రెజర్ అనేది అప్లై చేస్తుంది అనమాట. అదే మనం ఎత్తుకు పోతున్న కొద్ది, అంటే హిల్ స్టేషన్ వైపు వెళ్లే కొద్ది అక్కడ ఎయిర్ ప్రెజర్ తగ్గిపోతుంది. దానికి కారణం ఏంటి? అక్కడ వాయువులు అనేవి తగ్గిపోతుంది అనమాట. అందుకే ఆక్సిజన్ కూడా ఉండదు. ఎవరైనా పర్వత అధిరోహకులు ఉంటే వాళ్ళు ఏం తీసుకెళ్తారు? అక్కడ గ్యాస్ ఉండదు కాబట్టి, ఆక్సిజన్ ఉండదు కాబట్టి వాళ్ళు ఆక్సిజన్ సిలిండర్ ని కూడా క్యారీ చేస్తారు. ఓకే, అందుకని ఎయిర్ ప్రెజర్ ని మెజర్మెంట్ చేసే మీటర్ ఏది అంటే బారోమీటర్ అండి. ఓకే, ఏం చెప్పుకున్నాము? థర్మోమీటర్ చెప్పుకున్నాము, అల్టీమీటర్ చెప్పుకున్నాము, బారోమీటర్ చెప్పుకున్నాము. నేను ఎప్పుడైతే క్లాస్ లో చెప్తూ ఉంటానో మీరు ఏం చేయాలి అంటే రన్నింగ్ నోట్స్ రాయాలి.
ఓకే, మీరు నార్మల్ గా చదివారంటే అంతగా గుర్తుండదు. ఎప్పుడైతే క్లాస్ వింటూ మన నోట్స్ మన భాషలో షేర్ చేసుకుంటామో అప్పుడు మనకి చాలా ఈజీగా గుర్తుంటుంది. ఓకే, నెక్స్ట్ డివైస్ చూద్దాం. నెక్స్ట్ ఏంటి అంటే ఫాథోమీటర్. ఏంటి ఫాథోమీటర్? దీన్ని యూజ్ చేసి మనం దేన్ని మెజర్ చేయగలము అంటే, ఈ ఫాథోమీటర్ యూజ్ చేసి ఓషన్ యొక్క డెప్త్ ని మెజర్ చేయగలం. దేన్ని యూజ్ చేసి ఓషన్ యొక్క డెప్త్ ని మెజర్ చేయగలం? ఫాథోమీటర్. అయితే ఓషన్ లో అన్ని ప్లేసుల్లో ఒకేలాగా ఉంటుందా? దాని యొక్క లోతు అనేది ఉండదు. అంటే మనకి ఏదైతే బీచ్ ఉంటుందో అక్కడ షాలో డెప్త్ ఉంటుంది. అదే విధంగా మధ్యకి వెళ్ళే కొలది దాని యొక్క డెప్త్ అనేది పెరుగుతుంది. ఈ విధంగా ఓషన్ లో డెప్త్ ని కొలవడానికి ఉపయోగించేది ఈ ఫాథోమీటర్. ఓకే, నెక్స్ట్ వన్ స్పీడోమీటర్. స్పీడోమీటర్ అంటే ఏంటి? పేరులోనే ఉంది, స్పీడ్ ప్లస్ మీటర్. అంటే మనం ప్రయాణించే యొక్క వేగాన్ని కొలిసేది స్పీడోమీటర్. సాధారణంగా మనం బైక్స్ పైకి వెళ్తూ ఉంటాం, బైక్స్ లో. ఓకే, ఈ స్పీడోమీటర్ అనేది ఏం చేస్తుంది అంటే మన యొక్క వేగాన్ని తెలియజేస్తుంది. స్పీడోమీటర్ ఏం చేస్తుంది? మనం వెళ్ళే స్పీడ్ ని ఇది తెలియజేస్తుంది. 2 హ్యాండిల్స్ బిట్వీన్ ఈ స్పీడోమీటర్ అనేది ఉంటుంది అనమాట. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనం వెళ్ళే స్పీడ్ 20లో ఉన్నామా, మనం 30లో ఉన్నామా, 40లో ఉన్నామా, 50లో ఉన్నామా, 60లో ఉన్నామా, 80లో ఉన్నామా అనేది చూపిస్తుంది అనమాట. దాన్నే ఏమంటారు? స్పీడోమీటర్ అని అంటారు. మనం యాక్చువల్ గా దాన్ని చూస్తాము, అబ్జర్వ్ చేస్తాము. ఏదైతే ఆ ముళ్ళు కదలికని చూస్తాం కానీ ఆ డివైస్ ఏమంటామో తెలియదు. దాన్ని ఏమంటారండి? స్పీడోమీటర్ అని అంటారు. ఓకే, నెక్స్ట్ ఇది ఏం చేస్తుంది? వెహికల్ యొక్క స్పీడ్ ని మెజర్మెంట్ చేస్తుంది ఈ స్పీడోమీటర్. దీని పేరులోనే ఉంది. దీన్ని మీరు ఎప్పుడు కంఠస్థ పెట్టకండి. మీరు అవగాహన చేసుకొని దీని అర్థాన్ని తెలుసుకొని మీరు బిట్ చేయగలగాలి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, ఓడోమీటర్. ఇక్కడ ఓడోమీటర్ అంటే ఏంటి అంటే ఇది దేన్ని మెజర్ చేస్తుంది అంటే ఏదైతే వెహికల్ ఉందో దాని యొక్క ఎంత దూరం ట్రావెల్ చేసింది. ఓకే, ఎంత దూరం అది ట్రావెల్ చేసింది దాన్ని మెజర్మెంట్ చేసేదే ఈ ఓడోమీటర్ అండి. మనం ఫస్ట్ ఇంతకు ముందు ఏం చెప్పుకున్నాము? స్పీడోమీటర్. స్పీడోమీటర్ ఏం తెలియజేస్తుంది? మన యొక్క వేగాన్ని తెలియజేస్తే ఈ ఓడోమీటర్ ఏం తెలియజేస్తుంది అంటే మనం ఎంత దూరం ప్రయాణించాము దాన్ని తెలియజేసేదే ఈ ఓడోమీటర్ అండి. ఓకే, ఇది కూడా బైక్స్ లో ఆ స్పీడోమీటర్ పై భాగాన్ని ఓడోమీటర్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఇదేం తెలియజేస్తుంది అంటే మనం వెళ్ళే దూరాన్ని తెలియజేస్తుంది. నెక్స్ట్ వన్ బైనాక్యులర్. బైనాక్యులర్ అంటే అర్థం ఏంటి అంటే మనం దూరంగా ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ ని అబ్జర్వ్ చేసేందుకు, చూసేందుకు ఈ బైనాక్యులర్ ని యూజ్ చేస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం పార్క్స్ కి వెళ్తుంటాము, అక్కడ చెట్టు మీద బర్డ్ ఉంది. ఆ బర్డ్ ని అబ్జర్వ్ చేయాలంటే మనం చాలా చిన్నగా ఉన్నటువంటి బర్డ్ ని అబ్జర్వ్ చేయాలంటే దేన్ని యూజ్ చేస్తుంటారు? ఎక్కువ కూడా ఈ బైనాక్యులర్ ని యూజ్ చేస్తారు. అప్పుడే మనకి ఆ బర్డ్ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈ బైనాక్యులర్ ని ఎందుకు యూజ్ చేస్తారు? మనకి డిస్టెన్స్ లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ ని ఐడెంటిఫై చేయడానికి ఈ బైనాక్యులర్ ని యూజ్ చేస్తారండి. ఓకే, అందరూ ఫాలో అవుతున్నారు కదా? ఏమని చెప్పుకున్నాం మనము? థర్మోమీటర్, అల్టీమీటర్, బారోమీటర్, ఫాథోమీటర్, ఓకే, స్పీడోమీటర్, ఓడోమీటర్ అంటే బైనాక్యులర్ మనం ఇప్పటి వరకు చెప్పుకున్నాము. ఓకే, ఈ విధంగా మీరు ఫాలో అవ్వాలి. నేను ఏదైతే డివైస్ చెప్పానో ఆ డివైస్ ని మీరు రాసుకొని హెడ్డింగ్ గా దాని యొక్క కంటెంట్ రాసుకోవాలి, ఇది ఎందుకు యూజ్ చేస్తున్నారు అని. ఓకే, నెక్స్ట్ వన్ ఆడియోమీటర్. ఆడియోమీటర్ అర్థమే దానిలో ఉంది చూడండి, ఆడియో ప్లస్ మీటర్. అంటే ఆడియో అంటే ఏంటి? శబ్దాన్ని మెజర్మెంట్ చేసేది ఈ ఆడియోమీటర్ అండి. ఓకే, ఒక శబ్ద తీవ్రత, ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంది. ఆ ట్రాఫిక్ సిగ్నల్ లో ఎంత ఆడియో అనేది వస్తుంది, ఎంత శబ్దం అనేది వస్తుంది, దాన్ని మెజర్ చేయడానికి ఉపయోగించేదే ఈ ఆడియోమీటర్. ఓకే, ఎందుకు యూజ్ చేస్తాము? ఏదైనా శబ్ద తీవ్రతను కనుక్కోవడానికి, మెజర్మెంట్ చేయడానికి ఉపయోగించే మీటర్ నే ఆడోమీటర్ అని అంటారు. దీన్ని ఉపయోగించే గవర్నమెంట్ అనేది ఈ నాయిస్ పొల్యూషన్ ఎంత ఉంది ఈ ప్రాంతంలో అనేది కనుక్కుంటుంది అనమాట. ఓకే, ఇండస్ట్రీ ప్రాంతంలో ఎంత నాయిస్ పొల్యూషన్ ఉంటుంది, లేదంటే జనజీవనంలో ఎంత ఉంటుంది, ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఎంత నాయిస్ పొల్యూషన్ ఉంటుంది, ఇవన్నీ కూడా ఎలా మెజర్మెంట్ చేస్తుంది, ఎలా పర్టికులర్ గా ఒక వాల్యూ అనేది ఇస్తుంది అంటే ఈ ఆడియోమీటర్ ని ఉపయోగించి వాల్యూ అనేది ఇస్తుందండి. ఓకే, ఎందుకు ఉపయోగిస్తాము ఈ ఆడియోమీటర్ ని అంటే శబ్ద తీవ్రతను మెజర్మెంట్ చేయడానికి ఆడియోమీటర్ ని ఉపయోగిస్తాము. ఓకే, నెక్స్ట్ వన్ కు వెళ్దాం. నెక్స్ట్ ఏంటి అంటే కలరోమీటర్.
కెలిరోమీటర్ అంటే అర్థం ఏంటి అంటే దీన్ని ఉపయోగించి దేన్ని మెజర్ చేస్తాము దేన్ని మెజర్ చేస్తాము అంటే హీట్ అనమాట. అంటే హీట్ యొక్క తీవ్రతను, వేడి యొక్క తీవ్రతను మనం మెజర్మెంట్ చేయడానికి ఏం యూజ్ చేస్తాము అంటే కెలిరోమీటర్. అయితే మేడం మీరు థర్మోమీటర్ చెప్పారు కదా, టెంపరేచర్ ని మెజర్మెంట్ చేయడం థర్మోమీటర్ చెప్పారు కదా, మరి ఈ కెలిరోమీటర్ ఎందుకు అంటే ఈ వేడిలో యొక్క తీవ్రతను కొలవడానికి ఈ కెలిరోమీటర్ అనేది యూజ్ చేస్తారు. అంటే టెంపరేచర్ లో ఇంటెన్సిటీని ఎంత తీవ్రతలో ఉంది ఆ టెంపరేచర్ అనేది తెలుసుకోవాలి అంటే దేన్ని ఉపయోగిస్తాము? కెలిరోమీటర్. ఓకే, నార్మల్ టెంపరేచర్ ఎంత ఉంది అంటే థర్మోమీటర్. దాని యొక్క తీవ్రత అంటే ఎంత ఉంటుంది? ఎక్కువగా ఉంటుంది టెంపరేచర్ కంటే. ఓకే, దాని యొక్క ఇంటెన్సిటీని, టెంపరేచర్ యొక్క ఇంటెన్సిటీని మెజర్మెంట్ చేసేదే ఈ కెలిరోమీటర్, వేడి యొక్క తీవ్రతని. ఓకే, ఏంటండి ఈ కెలిరోమీటర్ అంటే ఏంటంటే వేడి యొక్క తీవ్రతని మెజర్మెంట్ చేయడానికి ఈ కెలిరోమీటర్ ని యూజ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. మైక్రోస్కోప్. మైక్రోస్కోప్ అంటే అర్థం ఏంటి? మైక్రో ప్లస్ స్కోప్ అంటే ఏమైనా చిన్నవి, అంటే మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా, ఫంగస్, ఇవన్నీ ఉంటాయి కదా ప్యాథోజన్స్. ఇవి నార్మల్ గా మనం చూడగలమా? మన కళ్ళతో చూడలేము. మరి వేటిని ఉపయోగించి వాటిని చూడగలం? మనం మైక్రోస్కోప్ ని ఉపయోగించి వాటిని చూడగలుగుతాము. ఎలా కనిపిస్తుంది మైక్రోస్కోప్ లో ఆబ్జెక్ట్ అనేది? చిన్నగా కంటికి కనిపించినటువంటి పరిమాణంలో ఉన్నటువంటి ఏవైతే మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయో దీన్ని ఉపయోగించి మనం చూడగలుగుతాం వాటిని. అందుకే దీని పేరు మైక్రోస్కోప్ అని పెట్టడం జరిగింది. ఓకే, అయితే మీరు వీటిని ఎక్కడ చూడొచ్చు అంటే మీ స్కూల్స్ లో కానీ లేదంటే కాలేజెస్ లో కానీ బయోలాజికల్ ల్యాబ్స్ లో ఇవి మనకి ఉంటాయండి. ఈ డివైసెస్ మైక్రోస్కోప్స్ అనేవి. మైక్రోస్కోప్ ఏం చేస్తుంది? చిన్నగా ఉన్నటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ ని, బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్, ఇవన్నీ కూడా ఎలా కనిపిస్తాయి మనకి ఈ మైక్రోస్కోప్ లో చూడడం ద్వారా? చాలా పెద్ద పరిమాణంలో కనిపిస్తాయి. సాధారణంగా మా ఐ విజన్ తో అయితే మనం వీటిని చూడలేము. ఓకే, అందుకని ఏం యూజ్ చేస్తాము? మైక్రోస్కోప్స్ ని యూజ్ చేస్తాము. మరి మైక్రోస్కోప్ అనే ఒక డివైస్ కూడా ఉంటుంది. మైక్రోస్కోప్ అనేది ఎందుకు యూజ్ చేస్తారు అంటే పెద్దగా ఉన్న వాటిని చిన్నగా కనిపించడానికి మైక్రోస్కోప్ యూజ్ చేస్తారు. మైక్రోస్కోప్ అంటే చిన్నగా ఉన్న వాటిని పెద్ద పరిమాణంలో కనిపించడానికి మనం ఈ మైక్రోస్కోప్స్ ని యూజ్ చేస్తాం. ఓకే, ఇంకా ఇప్పటి వరకు ఏమేమి చెప్పుకున్నాం మళ్ళీ రిపీట్ చేస్తున్నాం. ఓకే, థర్మోమీటర్ చెప్పాను, అల్టీమీటరు, బారోమీటరు, ఫాథోమీటరు, స్పీడోమీటరు, ఓడోమీటరు. ఓకే, ఇంకా మైక్రోస్కోప్ చెప్పుకున్నాం. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసినటువంటి డివైసెస్. ఇక నెక్స్ట్ వన్ చూద్దాం, ఎండోస్కోప్. ఎండోస్కోప్ అంటే ఏంటంటే ఇది ఒక ప్రాసెస్ అనమాట. ఇది ఎవరు చేస్తారు? ఎక్కువ కూడా ఈ ప్రాసెస్ ని ఎవరు యూజ్ చేస్తారు అంటే డాక్టర్స్ యూజ్ చేస్తారు. ఎందుకు అంటే మన యొక్క డైజెస్టివ్ ట్రాక్ లో ఏదైనా సర్జరికల్ చేయాలి అంటే ఇదివరకు ఏం చేసి వాళ్ళు సర్జికల్ చేసేవాళ్ళు అనమాట. అంటే కట్ చేసి ఆపరేషన్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎండోస్కోపీ చేస్తున్నారు. ఈ ఎండోస్కోపీ ప్రాసెస్ లో ఒక ట్యూబ్ ని యూజ్ చేస్తారు, ఒక లైట్ ని యూజ్ చేస్తారు, ఒక కెమెరాని యూజ్ చేస్తారు. యూజ్ చేసి నాన్ సర్జికల్ అంటే కట్ చేయకుండా మన యొక్క ఆపరేషన్ అనేది చేస్తారు డైజెస్టివ్ సిస్టమ్ లో అనమాట. దాన్ని అంతేకాకుండా అలా చేయడమే కాకుండా కలర్ టీవీలో మనం లోపల ఏం జరుగుతుందో అనేది మనం కూడా చూడొచ్చు అనమాట. ఈ ప్రాసెస్ ని ఏమంటారంటే ఎండోస్కోప్ అని అంటారు. ఏంటండి ఎండోస్కోప్ అంటే? ఈ ఎక్కువ కూడా డాక్టర్స్ యూజ్ చేస్తారు. ఎందుకు అంటే మన యొక్క డైజెస్టివ్ ట్రాక్ ని అబ్జర్వ్ చేయడానికి ఈ ఎండోస్కోపీ అనే ప్రాసెస్ ని యూజ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ వన్, ఎలక్ట్రోస్కోప్. ఏంటి ఎలక్ట్రోస్కోప్ అంటే? ఎలక్ట్రోస్కోప్ దేన్ని మెజర్ చేస్తుంది? ఈ ఎలక్ట్రోస్కోప్ అనేది స్టాటిక్ ఛార్జ్ ని మెజర్ చేస్తుంది. అంటే దేని యొక్క ఛార్జ్, ఏదైనా ఆబ్జెక్ట్ యొక్క ఛార్జ్, ఇది పాజిటివ్ ఛార్జా నెగిటివ్ ఛార్జా, స్టాటిక్ ఛార్జ్ ని ఐడెంటిఫై చేయడానికి, ఫైండ్ చేయడానికి దేన్ని ఉపయోగిస్తారు అంటే ఎలక్ట్రోస్కోప్ ని యూజ్ చేస్తారండి. దేనికోసం ఉపయోగిస్తాము ఈ ఎలక్ట్రోస్కోప్ ని అంటే స్టాటిక్ ఛార్జ్ ని, ఎలక్ట్రికల్ ఛార్జ్ ని ఐడెంటిఫై చేయడానికి, ఎయిదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఛార్జ్ ని ఐడెంటిఫై చేయడానికి ఈ ఎలక్ట్రోస్కోప్ ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇంకొకటి ఎలక్ట్రోమీటర్ అనేది కూడా ఉంటుంది, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎలక్ట్రోమీటర్, ఈ ఎలక్ట్రోమీటర్ దేన్ని మెజర్ చేస్తుంది? మనం రెగ్యులర్ గా పవర్ ని యూజ్ చేస్తాము.
ఈ కరెంట్ బిల్ అనేది ఎప్పుడు వస్తుంది? మంత్లీ వస్తుంది. దాన్ని మనం ఎన్ని యూనిట్స్ కరెంట్ వాడాము అని చెప్పేది ఏంటి అంటే ఎలక్ట్రోమీటర్ అండి. ఎలక్ట్రోస్కోప్ అని దేన్ని చెప్పుకున్నాము ఇందాక? స్టాటిక్ చార్జ్ ను మనం ఐడెంటిఫై చేయడానికి, ఫైండ్ చేయడానికి మనం ఎలక్ట్రోస్కోప్ ని యూజ్ చేస్తే, మరి ఎలక్ట్రోమీటర్ దేనికోసం యూజ్ చేస్తాము? మనం ఒక మంత్ లో ఎంత కరెంట్ ని యూజ్ చేస్తాము, ఎన్ని యూనిట్ల కరెంట్ ని యూజ్ చేసాము అని చెప్పడానికే ఈ ఎలక్ట్రోమీటర్ ని యూజ్ చేస్తాము. ఓకే, మీరు డిఫరెన్స్ తెలుసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకండి, ఈ బిట్ అనేది మిస్టేక్ చేయకండి. ఓకే, ఎలక్ట్రోమీటర్ అండ్ ఎలక్ట్రోస్కోప్. ఎలక్ట్రోస్కోప్ అంటే స్టాటిక్ చార్జ్ అండ్ ఎలక్ట్రోమీటర్ అంటే మనం ఎన్ని యూనిట్లు కరెంట్ అనేది యూజ్ చేసాము దాన్ని మెజర్మెంట్ చేయడానికి ఎలక్ట్రోమీటర్ ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ వన్ హైగ్రోమీటర్. హైగ్రోమీటర్ ని దేనికి యూజ్ చేస్తాము? ఈ హైగ్రోమీటర్ దేనికి యూజ్ చేస్తామంటే వాతావరణంలో ఉన్నటువంటి హ్యూమిడిటీని మెజర్ చేయడానికి. హ్యూమిడిటీ అంటే ఏంటి? తేమను మెజర్ చేయడానికి ఈ హైగ్రోమీటర్ ని యూజ్ చేస్తారండి. దేన్ని యూజ్ చేయడానికి హైగ్రోమీటర్ యూజ్ చేస్తారు? వాతావరణంలో ఉన్నటువంటి తేమను, హ్యూమిడిటీని మెజర్మెంట్ చేయడానికి హైగ్రోమీటర్ ని యూజ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ ఏమి ఇచ్చారంటే క్రయోమీటర్. క్రయోమీటర్ అంటే ఏంటంటే ఇది కూడా దేన్ని మెజర్మెంట్ చేస్తుంది అంటే టెంపరేచర్ ని మెజర్మెంట్ చేస్తుంది. అయితే మనం చెప్పుకున్నాము టెంపరేచర్ ని ఇదివరకు మెజర్మెంట్ చేసే థర్మోమీటర్ ఉంది కదా, ఇది క్రయోమీటర్ ఎందుకు మేడం అంటే ఇది -°C ఉన్నటువంటి టెంపరేచర్ మెజర్ చేయడానికి ఈ క్రయోమీటర్ ని యూజ్ చేస్తారండి. సాధారణంగా మనకి నార్మల్ టెంపరేచర్ అనేది ఉంటుంది, అందుకే థర్మోమీటర్ యూజ్ చేసి మనం మన యొక్క బాడీ టెంపరేచర్ ని కనుక్కోగలం. అది ఆర్కిటిక్, అంటార్కిటిక్ ధృవాల్లో ఉన్నటువంటి పీపుల్ కి వాళ్ళ యొక్క బాడీ టెంపరేచర్ ని కనుక్కోవాలంటే ఏ విధంగా దేన్ని యూజ్ చేస్తారు అంటే ఈ క్రయోమీటర్స్ ని యూజ్ చేస్తారండి. అంటే -°C ఉన్నటువంటి ఒక ఆబ్జెక్ట్ యొక్క బాడీ టెంపరేచర్ ని తెలుసుకోవడానికి ఉపయోగించేది ఏంటి? క్రయోమీటర్. ఓకే, అర్థమైందా? థర్మోమీటర్ అంటే ఎందుకు యూజ్ చేస్తాము? నార్మల్ టెంపరేచర్ మెజర్ చేయడానికి ఉపయోగించేది థర్మోమీటర్ అయితే, క్రయోమీటర్ అంటే నెగిటివ్ డిగ్రీలో ఉన్నటువంటి టెంపరేచర్ ని మనం మెజర్ చేయడానికి క్రయోమీటర్ అనేది యూజ్ చేస్తారు. అయితే ఈ క్రయోమీటర్స్ లో ఎటువంటి లిక్విడ్ ని యూజ్ చేస్తారు మెజర్మెంట్ చేయడానికి? థర్మోమీటర్లు ఏం యూజ్ చేస్తారు? మన యొక్క బాడీ టెంపరేచర్ ని కొలవడానికి దేన్ని యూజ్ చేస్తారు? ఆ థర్మోమీటర్లు అంటే పాదరసాన్ని, మెర్క్యూరీని యూజ్ చేస్తారు. అదే ఈ క్రయోమీటర్లకు వచ్చేసరికి మెర్క్యూరీ యూజ్ చేయరు. ఎందుకు అంటే అక్కడ ఉన్నటువంటి 0°C కి ఈ మెర్క్యూరీ అనేది గడ్డ కట్టేస్తుంది, మన యొక్క బాడీ టెంపరేచర్ అది ఐడెంటిఫై చేయలేదు. మరి ఏం చేస్తారు అంటే ఆ టెంపరేచర్ లో కూడా గడ్డ కట్టకుండా ఉండేటువంటి ద్రవాన్ని యూజ్ చేస్తారు. అది ఏంటి అంటే ఆల్కహాల్. ఏం యూజ్ చేస్తారు? ఈ క్రయోమీటర్స్ లో ఆల్కహాల్ యూజ్ చేస్తారు. ఎందుకంటే -°C లో కూడా అది గడ్డ కట్టదనమాట, మెజర్మెంట్ ఇస్తుంది. సో మీకు అర్థమైందా థర్మోమీటర్ కి క్రయోమీటర్ కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ అనేది? ఓకే, నెక్స్ట్ ఈ క్రయోమీటర్ అనేది -°C టెంపరేచర్ ని మెజర్ చేస్తుంది. నెక్స్ట్ డివైస్ ఏంటి అంటే లాక్టోమీటర్. ఓకే, లాక్టోమీటర్ అనేది ఎందుకు యూజ్ చేస్తారు అంటే ప్రతి విలేజ్ లో కూడా ఏముంటాయి? పాల కేంద్రాలు ఉంటాయి. ఓకే, ఈ పాల కేంద్రంలో ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఆవులు ఉంటాయో వాళ్ళు వచ్చి పాలు అమ్ముతారు ఆ కేంద్రాల్లో. అయితే వాళ్ళు ఎవరైతే కొనే వాళ్ళు ఉంటారో, ఒకవేళ నేనే అనుకో పాలు అమ్మే అమ్మాయిని వాటర్ కలిపాను అనుకో, వాళ్ళకి ఏమవుతుంది? నష్టం వస్తుంది అనమాట ఈ పాలు కొనడం వల్ల. అదే కానీ ఈ లాక్టోమీటర్ ని వాళ్ళు యూజ్ చేసి మన యొక్క పాల యొక్క క్వాంటిటీ ఎంత ఉంది, ఓకే, పాల యొక్క క్వాంటిటీని మెజర్ చేయడానికి ఈ లాక్టోమీటర్ ని యూజ్ చేస్తారు. అంటే ఏంటి? పాల యొక్క క్వాంటిటీ అనమాట, ఎంత నీరు ఉంది, ఎంత పాలు ఉన్నాయి అనే క్వాంటిటీని మెజర్ చేయడానికి ఈ లాక్టోమీటర్ ని యూజ్ చేస్తారు. ఓకే, బాగా అర్థమైంది కదా? పాల యొక్క క్వాంటిటీని మెజర్ చేయడానికి ఉపయోగించేది ఈ లాక్టోమీటర్. ఓకే, నెక్స్ట్ వన్. నెక్స్ట్ మోనోమీటర్. మోనోమీటర్ అంటే ఏంటి అంటే దీన్ని ఏంటి యూజ్ చేస్తాము? ఏదైనా గ్యాసెస్ లేదంటే అంటే ఏదైనా పైప్ లైన్ లేదంటే బాయిలర్స్ లో ఉన్నటువంటి గ్యాస్ ఆర్ లిక్విడ్ యొక్క ప్రెషర్ ని మనం మెజర్ చేయడానికి ఈ మోనోమీటర్ ని ఉపయోగిస్తాము. దేనిలో ఉపయోగిస్తాము? ఏదైనా ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ లో ఉన్నటువంటి గ్యాస్ లేదంటే లిక్విడ్ యొక్క ప్రెషర్ ని మనం మెజర్ చేయడానికి ఈ మోనోమీటర్ ని ఉపయోగిస్తాము. మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేచురల్ గ్యాస్ ఉంటుంది, దాన్ని పైప్ లైన్స్ ద్వారా మనం సెండ్ చేస్తూ ఉంటాము. ఆ పైప్ లైన్ లో ఆ నేచురల్ గ్యాస్ యొక్క ప్రెషర్ ఎంత ఉంది అని మెజర్మెంట్ చేయాలి అంటే దేన్ని యూజ్ చేస్తారు అంటే మానోమీటర్. ఇప్పుడు అర్థమైందా? ఏదైనా పర్టికులర్ పైప్ లైన్ ఆర్ ఏ బాయిలర్స్ లో ఉన్నటువంటి గ్యాస్ ఆర్ ఏ లిక్విడ్ యొక్క ప్రెషర్ ని మెజర్మెంట్ చేసేది ఈ మానోమీటర్. ఓకే,
నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ ఏంటి అంటే పెరిస్కోప్. పెరిస్కోప్ చాలా ఇది 5th క్లాస్ లోనే వచ్చేస్తుంది. పెరిస్కోప్ ఎలా ఉంటుంది, ఏ షేప్ లో ఉంటుందో ఎవరికైనా తెలుసా? పెరిస్కోప్ అనేది ఏంటి అనేది తెలిస్తే హ్యాండ్స్ రైట్ చేయండి. ఓకే 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 రుత్విక్, వెరీ గుడ్. ఓకే, ఇది ఎలా ఉంటుందో మనం చెప్పుకున్నాం. ఈ పెరిస్కోప్ అనేది ఎలా ఉంటుందంటే జెడ్ షేప్ లో ఉంటుంది. మీకు 5th and 6th క్లాస్ లో ఇది రావడం ఫిజిక్స్ లో వస్తుంది. జెడ్ షేప్ లో ఉంటుంది. దీనిలో 2 మిర్రర్స్ ఉంటాయి. అవి ఎన్ని డిగ్రీల కోణంతో ఆ పెరిస్కోప్ కి అటాచ్మెంట్ చేస్తారు అంటే 45 డిగ్రీస్ కోణంతో 2 మిర్రర్స్ అనేవి ఉంటాయి. ఈ పెరిస్కోప్ అనేది జెడ్ షేప్ లో ఉంటుంది. మీకు ఇవి బిట్స్ కొన్ని రావడం కూడా జరుగుతుంది. ఓకే, పెరిస్కోప్ ఏ షేప్ లో ఉంటుంది? జెడ్ షేప్ లో ఉంటుంది. 2 మిర్రర్స్ యూజ్ చేస్తారు దీన్ని తయారు చేయడానికి. అదే విధంగా 2 మిర్రర్స్ ఎంత కోణంలో ఉంటాయి? 45 డిగ్రీస్ కోణంలో ఉంటాయి అన్నమాట. అయితే మేడం ఇవన్నీ మాకు ఎందుకు చెప్తున్నారు? పెరిస్కోప్ ఎందుకు యూజ్ చేస్తున్నారు చెప్పండి అంటే వచ్చేద్దాం. ఓకే, ఈ పెరిస్కోప్ ని ఎందుకు యూజ్ చేస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ సబ్మెరైన్స్ ఉంటాయి. ఈ సబ్మెరైన్స్ అనేవి ఎక్కడ ఉంటాయి? సముద్రం యొక్క అంతర్భాగంలో ఉంటాయి. అయితే సముద్రం యొక్క ఉపరితలం మీద ఎటువంటి షిప్స్ వస్తున్నాయో ఏదంటే ఆబ్జెక్ట్ వస్తుందో వాళ్ళు అబ్జర్వ్ చేయాలి, వాళ్ళు తెలుసుకోవాలి అంటే ఏం చేస్తారు అంటే పెరిస్కోప్ ని యూజ్ చేస్తారండి. ఓకే, ఇది సముద్ర ఉపరితలం పైకి అనేది ఉంటుంది. లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇల్లు ఉందన్నమాట. ఈ ఇంటికి చుట్టూరు ఏముంటుంది? ప్రహరీ గోడ ఉంటుంది. ఈ ప్రహరీ గోడ అనేది మనకి అవతల ఉన్న వస్తువు కనిపించదు, మనం కిందకు ఉన్నాం కాబట్టి. పైన ఉన్నటువంటి అవతల ఉన్నటువంటి ఏదైనా ఆబ్జెక్ట్ మనం చూడాలి అంటే దేన్ని యూజ్ చేయొచ్చు అంటే ఈ పెరిస్కోప్ ని యూజ్ చేసి మనం చూడవచ్చు అనమాట అవతల ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ని. ఓకే, ఈ పెరిస్కోప్ ఎక్కడ యూజ్ చేస్తారు? అంతర్భాగంలో ఉన్నటువంటి అంటే సముద్ర అంతర్భాగం గాని ఏదైతే మన గుంటల్లో ఉండి గాని ఉపరితలంలో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ మనం చూడడానికి ఉపయోగించేదే పెరిస్కోప్. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏ డివైస్ అనేది ఎంతమందికి అర్థమైందో ఒకసారి హ్యాండ్ రైట్ చేయండి. ఈ పెరిస్కోప్ అనే కాన్సెప్ట్. వెరీ గుడ్. నెక్స్ట్ వన్ స్పిగ్మోమానోమీటర్. ఈ స్పిగ్మోమానోమీటర్ యూజ్ చేసి మనం దేన్ని తెలుసుకోగలము అంటే దేన్ని మెజర్మెంట్ చేయగలము అంటే మన యొక్క బాడీ బ్లడ్ ప్రెషర్ ని మెజర్మెంట్ చేయాలి అంటే దేన్ని యూజ్ చేస్తారంటే స్పిగ్మోమానోమీటర్ అంటారు. మీకు ఈ స్పిగ్మోమానోమీటర్ అంటే తెలియకపోవచ్చు, కానీ బీపీ మిషన్స్ అంటే తెలుస్తాయి. ఓకే, ప్రతి ఒక్క ఆర్ఎంపీ డాక్టర్ గానీ డాక్టర్స్ దగ్గర గానీ బీపీ మిషన్స్ అనేవి ఉంటాయి. వాళ్ళు రెగ్యులర్ గా కూడా ఏం చేస్తారు? ఈ మిషన్ యూజ్ చేసి ఎవరైనా వ్యక్తి యొక్క బ్లడ్ ప్రెషర్ బీపీ ఎంత ఉంది అనే మెజర్మెంట్ చేయడానికి ఆ బీపీ మిషన్స్ ని యూజ్ చేస్తారు. మరి ఆ బీపీ మిషన్స్ ఏమంటారు అంటే ఈ స్పిగ్మోమానోమీటర్స్ అని అంటారు. ఓకే, అర్థమైంది కదా? ఏం యూజ్ చేస్తారు? దీన్ని స్పిగ్మోమానోమీటర్ ని ఉపయోగించి దేని మెజర్మెంట్ కనుక్కుంటారు అంటే బ్లడ్ ప్రెషర్. ఓకే, బీపీని చెక్ చేయడానికి స్పిగ్మోమానోమీటర్ ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ డివైస్ ఏంటి అంటే రెయిన్ గేజ్. రెయిన్ గేజ్ అంటే ఏంటి? రెయిన్ లోనే ఉంది పేరు. ఇటువంటి బిట్స్ మీకు ఇచ్చారనుకో చాలా ఈజీగా మీరు చేసేస్తారు. ఎందుకు అంటే రెయిన్ మెజర్మెంట్ చేసే డివైస్ ఏది అంటే రెయిన్ గేజ్. ఎందుకు అంటే ఆ పేరులోనే ఉంది రెయిన్ అనేది. ఓకే, ఈ విధంగా మనం ట్రిక్కీగా కూడా మనం బిట్స్ చేయగలగాలి. నెక్స్ట్ రెయిన్ గేజ్ అంటే ఏంటి? మనకి సాధారణంగా ఈ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తారనమాట. ఈ కేరళలో ఎంత వర్షపాతం ఉంది, ఆంధ్రప్రదేశ్ లో ఎంత వర్షపాతం ఉంది, ఒడిశాలో ఎంత వర్షపాతం ఉంది. ఎలా మెజర్ చేస్తారు అంటే వాతావరణం మన భూమి యొక్క ఉపరితలంలో ఉన్నటువంటి నీటి మట్టాన్ని మెజర్ చేసి అంటే వర్షం పడాక ఆ యొక్క నీటి మట్టాన్ని మెజర్ చేసి ఎంత సెంటీమీటర్లు ఉంది, 1 సెంటీమీటరా, 2 సెంటీమీటరా, 3 సెంటీమీటరా అని యొక్క నీటి యొక్క మట్టం ఎత్తుని కనుక్కొని ఈ రెయిన్ యొక్క తీవ్రతను వాళ్ళు చెప్తారనమాట. ఇక్కడ ఎక్కువ వర్షపాతం పడింది, ఇక్కడ తక్కువ వర్షపాతం అనేది సంభవించింది అని ఎలా చెప్తారు అంటే ఈ రెయిన్ గేజ్ ని యూజ్ చేసి చెప్పడం అనేది జరుగుతుంది. ఎలా దేన్ని యూజ్ చేస్తారండి? ఈ వర్షం యొక్క తీవ్రతను కొలవడానికి అంటే రెయిన్ గేజ్ ని యూజ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ టెలిస్కోప్. ఈ టెలిస్కోప్ ని యూజ్ చేసి దేన్ని మెజర్ చేయొచ్చు, దేన్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, మైక్రోస్కోప్, టెలిస్కోప్స్ ఇవన్నీ కూడా మనకి డిస్టెన్స్ లో ఉన్నటువంటి దగ్గరగా ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ మనం అబ్జర్వ్ చేయడానికి చూడడానికి టెలిస్కోప్ ని కానీ మైక్రోస్కోప్స్ ని యూజ్ చేస్తారు. అయితే టెలిస్కోప్ ని యూజ్ చేసి మనం ఏం అబ్జర్వ్ చేయొచ్చు, ఏం చూడొచ్చు అంటే ఆకాశంలో ఉన్నటువంటి దూరంగా ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ ని కానీ లేదంటే నక్షత్రాలు కానీ లేదంటే ఆస్ట్రాయిడ్స్ గాని అబ్జర్వ్ చేయడానికి భూమి పైన ఉండి వాటి యొక్క ఆకాశంలో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ మనం చూడడానికి ఉపయోగపడేది ఏంటి? టెలిస్కోప్.
ఎందుకు యూజ్ అవుతుంది ఈ టెలిస్కోప్ అనేది? మనకు డిస్టెన్స్ లో ఉన్నటువంటి ఆకాశంలో ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ ని చూడడానికి ఉపయోగపడేదే ఈ టెలిస్కోప్. ఓకే, అర్థమైంది కదా? టెలిస్కోప్. మైక్రోస్కోప్ అంటే అర్థం ఏంటి? దగ్గరగా మనకి కంటికి కనిపించినటువంటి వస్తువులని పెద్దగా కనిపించేదే మైక్రోస్కోప్. ఓకే, మైక్రోస్కోప్ ని యూజ్ చేసి మనం వాటిని కంటికి కనిపించే విధంగా మనం చూడగలుగుతాం. వాటిని మైక్రోస్కోప్స్ అంటారు. టెలిస్కోప్స్ అంటే ఆకాశంలో ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ మనం అబ్జర్వ్ చేయడానికి టెలిస్కోప్ ని యూజ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ డివైస్ చూద్దాం. కార్డియోగ్రామ్. కార్డియోగ్రామ్ అంటే అర్థం ఏంటి? కార్డియో అంటే ఏంటి? హార్ట్ సంబంధించినటువంటి ఇది ఒక డివైస్. అయితే ఈ కార్డియోగ్రామ్ యూజ్ చేసి మనం దేన్ని మెజర్మెంట్ చేయగలము అంటే, మన హార్ట్ యొక్క మూవ్మెంట్ ని మెజర్మెంట్ చేయడానికి కోసం దేన్ని యూజ్ చేస్తాము? ఏ సైంటిఫిక్ డివైస్ యూజ్ చేస్తాము అంటే కార్డియోగ్రామ్. ఏంటండి? హార్ట్ యొక్క మూవ్మెంట్. ఓకే, నాట్ హార్ట్ బీట్ అన్నమాట. హార్ట్ యొక్క మూవ్మెంట్ ని మెజర్మెంట్ చేసేది కార్డియోగ్రామ్. ఓకే, మరి హార్ట్ బీట్ ని లేదా హార్ట్ రేట్ ని మెజర్మెంట్ చేసే డివైస్ ని ఏమంటారు అనేది మనం చూద్దాం. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. కార్డియోగ్రామ్, ఈ కార్డియోగ్రామ్ లోని ఎం ఉంది లాస్ట్ చూడండి. ఈ ఎం బట్టి మనం హార్ట్ యొక్క మూవ్మెంట్, ఎం ఫర్ మూవ్మెంట్. ఓకే, హార్ట్ మూవ్మెంట్ మెజర్మెంట్ చేసేది కార్డియోగ్రామ్. నెక్స్ట్ చూద్దాం స్టెథోస్కోప్. స్టెథోస్కోప్ ఏం చేస్తుంది? హార్ట్ యొక్క బీట్ ని, హార్ట్ యొక్క రేట్ ని మెజర్మెంట్ చేసేది స్టెథోస్కోప్. ఓకే, ఇది ఏం చేస్తుంది? హార్ట్ యొక్క బీట్, హార్ట్ యొక్క రేట్ అనేది ఎంత స్పీడ్ తో మనకు గుండె అనేది కొట్టుకుంటుంది అనేది మెజర్మెంట్ చేసేదానికి ఉపయోగించేదే, మెజర్మెంట్ తెలుసుకోవడానికి ఉపయోగించేది ఈ స్టెథోస్కోప్. ఎస్ ఫర్ స్పీడ్, ఎం ఫర్ మూవ్మెంట్. ఆ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి. ఈ రెండు కూడా హార్ట్ సంబంధించినటువంటి సైంటిఫిక్ డివైసెస్. ఓకే, నెక్స్ట్ వన్ ఏమి ఇచ్చారో చూద్దాం. సిస్మోగ్రాఫ్. సిస్మోగ్రాఫ్ అంటే మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఈ సిస్మోగ్రాఫ్ ని ఎందులో యూజ్ చేస్తారు? దేన్ని మెజర్మెంట్ చేయడానికి యూజ్ చేస్తారు? ఎవరికైనా తెలుసా? ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. సిస్మోగ్రాఫ్ ని ఎందుకు యూజ్ చేస్తారు? దేన్ని మెజర్మెంట్ చేయడానికి యూజ్ చేస్తారు? రుత్విక్, వెరీ గుడ్. ఓకే, ఈ సిస్మోగ్రాఫ్ ని ఎందుకు యూజ్ చేస్తారంటే, మనకి భూకంపాలు వస్తూ ఉంటాయి కదా, ఈ భూకంపాల యొక్క తీవ్రత ఎంత ఉంది అంటే భూమి ఎంత తీవ్రతతో కంపించింది అని తెలుసుకోవడానికి మనం ఈ సిస్మోగ్రాఫ్స్ ని యూజ్ చేస్తారు. ఎందుకు యూజ్ చేస్తారంటే, భూకంపం వచ్చేటప్పుడు భూమి కదిలిన యొక్క తీవ్రత, ఎంత తీవ్రతతో భూమి అక్కడ షేక్ అయ్యింది, కదిలింది, దాన్ని మెజర్మెంట్ చేయడానికి ఈ సిస్మోగ్రఫీని యూజ్ చేయడం జరుగుతుంది. దాన్ని బట్టి మనకి వెంటనే టీవీలో న్యూస్ వచ్చేస్తుంది. ఇక్కడ భూమి ఎంత తీవ్రతతో కంపించింది, ప్రాణ నష్టం ఏమీ జరగలేదు, జస్ట్ భూమి కంపించింది, 2-3 సెకండ్స్ మాత్రమే భూమి కదిలింది అని ఎలా చెప్పగలుగుతున్నారు? ఈ సిస్మోగ్రఫీని యూజ్ చేసి భూమి యొక్క ఎంత తీవ్రతతో కదిలింది, ప్రాణ నష్టం జరిగిందా, ఆస్తి నష్టం జరిగిందా, లేకపోతే ఎంత సెకండ్స్ కాలం పాటు ఈ భూమి అనేది కంపించింది, ఇటువంటి మెజర్మెంట్స్ ఎలా తెలుస్తాయి మనకి అంటే ఈ సిస్మోగ్రఫీని యూజ్ చేసి మెజర్మెంట్ చేస్తారు. ఓకే, ఈ సిస్మోగ్రఫీని ఎందుకు యూజ్ చేస్తారు అంటే, భూకంప యొక్క తీవ్రతను కొలవడానికి ఈ సిస్మోగ్రాఫ్ ని యూజ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఏంటి? హైడ్రోఫోన్. హైడ్రోఫోన్ అంటే ఏంటి? హైడ్రో అంటే వాటర్, ఫోన్ ఎందుకు యూజ్ చేస్తాము? మాట్లాడడానికి. అంటే ఇక్కడ అర్థం అంటే నీటిలో మాట్లాడడానికి కాదు, నీటిలో ఉన్నటువంటి సౌండ్ మనం వినడానికి, సౌండ్స్ మనం అబ్జర్వ్ చేయడానికి ఉపయోగించేది ఈ హైడ్రోఫోన్ అండి. ఎందుకు యూజ్ చేస్తాము? అండర్ వాటర్ లో శబ్దాన్ని మనం అబ్జర్వ్ చేయడానికి, శబ్దాన్ని వినడానికి ఉపయోగించే దాన్ని హైడ్రోఫోన్ అంటారు. ఎందుకు యూజ్ చేస్తారండి? మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. అండర్ వాటర్ లో అంటే నీటిలో మనం శబ్దాలను వినడానికి ఉపయోగించే డివైస్ నే ఈ హైడ్రోఫోన్ అని అంటాం. ఓకే, జస్ట్ ఎ మినిట్. ఓకే, ఈ వారికి మనం ఎన్ని డివైసెస్ చెప్పుకున్నామంటే టోటల్ గా 25 చెప్పుకున్నామండి. ఓకే, 25 చెప్పుకున్నాం డివైసెస్. ఇవన్నీ కూడా మనకి నిత్య జీవితంలో ఉపయోగపడినవి, ఇవన్నీ కూడా సైంటిఫిక్ డివైసెస్. ఇవన్నీ కూడా మీరు ఏం చేయాలి? డైలీ కూడా రిపీట్ చేస్తూ, మీరు ఏదైతే రన్నింగ్ నోట్స్ రాసుకున్నారు కదా, ఆ రన్నింగ్ నోట్స్ ప్రతి కూడా మీరు తిరిగేస్తూ చూస్తూ ఉండాలి. మీరు దేన్ని కంఠస్థ పెట్టకండి, ట్రిక్కీ మెథడ్ లో మీరు వెళ్ళండి. హైడ్రోఫోన్ అంటే హైడ్రో ఏంటి? నీటి, అంటే నీటిలో ఉన్నటువంటి శబ్దాలను వినడానికి ఉపయోగించేది హైడ్రోఫోన్. ఓకే, థర్మోమీటర్ అంటే టెంపరేచర్ కొలవడానికి, బారోమీటర్ అంటే ఎయిర్ ప్రెజర్ కొలవడానికి, అల్టీమీటర్ అంటే
ఎత్తును కొలవడానికి అల్టిమేటర్ యూజ్ చేస్తారు. స్పిగ్మోమానోమీటర్ ఎందుకు యూజ్ చేస్తారు? బ్లడ్ ప్రెషర్ ని తెలుసుకోవడానికి. ఓకే, స్టెథోస్కోప్ ఎందుకు యూజ్ చేస్తారంటే హార్ట్ బీట్ ని మెజర్మెంట్ చేయడానికి. కార్డియోగ్రఫీ ఎందుకు యూజ్ చేస్తారంటే హార్ట్ యొక్క మూవ్మెంట్ ని. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి మీరు. ఓకే, మైక్రోస్కోప్, టెలిస్కోప్, మైక్రోస్కోప్, నెక్స్ట్ ఏంటి లాక్టోమీటర్, ఇవన్నీ కూడా డైలీ మీరు తిరగేస్తూ ఉండడం ద్వారా మీకు మైండ్ లోకి వస్తుంది అనమాట. ఏదో ఒక రోజు చూసి ఎగ్జామ్ ముందు రోజు చూస్తే మీకు గుర్తుండవు, అన్ని కన్ఫ్యూజ్ గా ఉంటాయి. మనం డైలీ ఎప్పుడైతే రివిజన్ చేస్తూ ఉంటామో అప్పుడు మనకి ఈజీ అయిపోతుంది. ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారు, క్లాస్ విన్నాక ఎగ్జామ్ అటెంప్ట్ చేయండి. మీకు ఎన్ని మార్క్స్ వచ్చినా సరే మీరు ఎప్పుడైతే ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేస్తారో మీకు ఆ ఫియర్ పోతుంది అనమాట. ఎగ్జామ్ రాస్తే ఫియర్ పోతుంది. దానివల్ల మీరు కొత్త విషయాలు నేర్చుకుంటారు. ఏదైతే తప్పు చేస్తారో, ఎందుకు తప్పు చేశాను, ఎక్కడ తప్పు వచ్చింది అని మీరు మళ్ళీ రెక్టిఫై చేసుకుని వెనక్కి చూస్తే, నోట్స్ రివిజన్ చేస్తే మీకు మర్చిపోరు ఇంకనమాట ఆ బిట్ ని. ఓకే, ఈ విధంగా మీరు రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. కాన్సెప్ట్స్ కూడా చూడండి మనకి ఏ కాన్సెప్ట్స్ ఉన్నాయని. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ సెషన్ లో నెక్స్ట్ టాపిక్ మనం డిస్కస్ చేద్దాం. ఓకే.